ప్రెస్ క్లబ్ నిర్వాహకులకు, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మొదటిసారిగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత వచ్చిన స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు ఇక్కడ ఎవరైతే జిల్లాలో ఉన్నారో మన సోదరీమణులు వాళ్ళు దురదృష్టవశాత్తుగానే ఉండి, సరే భగవంతుడు ఎందుకు చేశాడో తెలియదు, వాళ్ళు వికలాంగులుగా జన్మించడం వాళ్ళ తప్పు కాదు. కాబట్టి వాళ్ళు కూడా మనం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవాలని ఈ మంచి కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో నిర్వహించడానికి కారకులైనటువంటి మిత్రుడు మురళికి, అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ జిల్లాలో మంచి మనసుతో వికలాంగులైనా కూడా వాళ్ళ సమస్యల తరఫున పోరాటం చేస్తూ వాళ్ళకి అండగా నిలుస్తున్న భవానీ చౌదరి గారికి, మీనా కుమారి గారికి, అనంతరక్ష గారికి, ఇచ్చేసిన నాయకులందరికీ ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని అందరం కూడా మనం సత్కరించుకోవాలి. సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత మరెవరికి లేదు. ఎందుకంటే తల్లిగా, అమ్మగా, చెల్లిగా మనకందరికీ ఎప్పుడు కూడా ప్రతి కుటుంబంలో కూడా అండదండలుగా ఎల్లవేళ్ళ 24 గంటలు మనని కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి స్త్రీ ఈ సమాజంలో మనం అందరం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి నిజం. అలాగే స్త్రీ ఎక్కడైతే ఉందో అక్కడే భగవంతుడు ఉంటాడు అని చెప్పి ఒక నానుడు కూడా ఉంది. కాబట్టి మనమందరం కూడా స్త్రీని పూజించుకుంటేనే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఏ ఇల్లైనా వర్ధిల్లుద్ది అని చెప్పి పురాణాలు చెప్తా ఉన్నాయి. మనం కూడా ప్రతినిత్యం చూస్తున్నటువంటి నిజం. మన ఇంట్లో తల్లి కానివ్వండి, చెల్లి కానీ, భార్య కానివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనస్సు బాగలేకపోతే మనం మగవాళ్ళుగా బయటికి ఎమ్మటే చెప్పలే, కానీ బయటికి వచ్చి మళ్ళీ మనం ఇంటికి పోయేసరికి కూడా దిగులు అనేది ఉంటుంది. ఎందుకు అమ్మ అట్లా ఉంది, లేకపోతే ఎందుకు భార్య అట్లా ఉంది, ఎందుకు చెల్లి అట్లా ఉందని మనలో ఒక చెప్పలేనటువంటి తుఫాను. మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునేంతవరకు కూడా మనకి ఆలోచన ఉంటుంది. స్త్రీ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుకి మరో పేరు, అది వాళ్ళకి మాత్రమే సొంతం. ఎన్ని సమస్యలు ఉన్నా అవి కుటుంబంలో కానివ్వండి, బయటికి కానివ్వండి, ఎన్ని ఉన్నా కూడా వాళ్ళని అందుకే స్త్రీని భూదేవితో పోలుస్తూ ఉంటారు. అన్ని సమస్యలుండి కూడా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం, మరి సమస్యలన్నీ వాళ్లే భూదాన వేసుకొని మరి పురుషులకి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి ప్రవర్తన వల్ల మనం ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం. ముందుగా అందుకు వాళ్ళందరికీ కూడా మనం శిరస్సు వహించి స్త్రీ జాతికి పాదాభివందనం చేస్తూ ఉన్నాం మన జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున. ఇకపోతే వికలాంగురాలైనటువంటి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం మీ అందరి కోసం కట్టుబడింది. ఇప్పటికే వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, ప్రకటించున్నారు. వాటిని అమలు చేయడానికి
రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం సమయం తీసుకుంటారు తప్ప అది మీకు ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా ఎప్పుడు సామాజిక స్పృహ ఉన్నటువంటి వారు కూడా చిన్న కుటుంబం నుంచి చిన్న ఊరు నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వారికి ప్రతి గ్రామంలో వ్యక్తుల సమస్యలు, ముఖ్యంగా వికలాంగులు, వృద్ధుల సమస్యల పట్ల ఆయనకి చాలా అవగాహన ఉంది. ఇప్పటికే ఆయన ప్రత్యేక కార్యక్రమాలు, మీకు పెన్షన్లు ఒకటే కాకుండా ఉపాధి అవకాశాల గురించి కూడా, అలాగే మీ పిల్లల ఒక విద్యాభ్యాసం గురించి కూడా వారు ఒక మంచి బృహత్తరమైనటువంటి ప్రణాళికను తయారు చేసి ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మనం ఆ శుభవార్తను కూడా వినబోతా ఉన్నామని చెప్పి అందగలుగుదాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నేను సమయం తీసుకుంటా. జిల్లా తరఫున భవానీ చౌదరి గారిని కూడా తీసుకొని మా అందరం కూడా ఒక కమిటీగా వెళ్ళి, మరి మీరు అన్నారు, మరి మీరేదో ఒక సోదరు చెప్పింది, మాటలు చెప్తా ఉన్నారు, రోజులన్నీ పోతా ఉన్నాయి, నెలలు పోయాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను దానికి కూడా నేను తప్పకుండా మీతోని ఏకీభవిస్తానే ఉన్నా. ఎందుకంటే ఆనాడే మనం వికలాంగులకి పెన్షన్ పెంచుతా అని ప్రభుత్వంలో మాట ఇచ్చాం, వృద్ధులకు పెంచుతా అని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. అది ప్రభుత్వానికి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళు మర్చిపోయినా గుర్తుంచుకున్నా, మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మీ అందరి తరఫున నేను నిలబడి మీకు అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు తప్పకుండా మీ తెలియజేయడానికి నేను పోరాడతానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ మిత్రులకి, హాజరైన మీడియా మిత్రులకి, ఈ నిర్వహించడానికి కారకుడైనటువంటి మా సోదరుడు మురళికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. జై హింద్.